ఇంగ్లీష్ లో కనెక్ట్ అవుతున్నారన్న పెద్ద కనెక్ట్ తీసుకోరు అన్నప్పుడు కానీ మనకి తెలుగు అప్పుడు మాట్లాడితేనే బూతులు మనకి బూతుగా కనిపిస్తాయి దానిలో. ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏమైందంటే కాలక్రమంలో కొన్ని పదాలు బూతు పదాలుగా మారిపోయాయి. మారిపోతున్నాయి. మామూలు అవును. వ్యవహారికల్లో వాడే పదాలు కూడా. అవును. కాబట్టి ఈ రకంగా వీళ్ళు ఇదవుతారు. ఈ మధ్య కాలంలో ఒక అతను పెళ్లి చేసుకున్నట్ట. పెళ్లి చేసుకున్నాక 3 నెలలు పోయాక భార్యకు ఉద్యోగం చూడటం మొదలుపెట్టాడు. ఉమ్. ఏదో ఒక కంపెనీలో. నువ్వు నాకేం చూడక్కర్లేదు. నేను నాకు already- ఇంతకు ముందు ఒక కంపెనీలో నాకు ఒక ఎండి మెంటర్గా ఉండేవాళ్ళు. నేను అదే కంపెనీలో చేరాలి అని చెప్పి ఉమ్. అక్కడే చేరింది. చేరితే భర్తకు అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే అతను షుగర్ డాడీ. ఓకే. అంటే షుగర్ డాడీ అంటే షుగర్ వచ్చిన వాళ్ళని అనుకునేరు కాదు. అదే చాలా మంది అలాగే అలాగే అనుకుంటారు. అనుకుంటున్నారు. షుగర్ డాడీ అంటే వచ్చినోళ్ళు. షుగర్ మమ్మీ ఏంటంటే ఇదొక కల్చర్ అన్నమాట. అంటే ఇప్పుడు ఒక ఆయన ఒక ఫంక్షన్కి వచ్చాట. ఉమ్. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది పక్కన. అమ్మాయి భార్య కాదు, ప్రియురాలు కాదు, ఏది మరొకటి కాదు కాదు, అసలు. షుగర్ బేబీ. బేబీ. ఈ కల్చర్ ఇప్పుడు పెరుగుతోంది. ఓకే. మీరు ఇందాక అన్నారు కదా వేవ్ యాప్స్, అవును. డేటింగ్ యాప్స్ మనకు తెలుసు. ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ యాప్స్, అవునవును. తర్వాత చాటింగ్ యాప్స్, చాటింగ్ యాప్స్. బూతులు మాట్లాడడానికి, అవును. తర్వాత స్టోరీస్ కూడా బూతులు అవును. స్టోరీస్ ఉంటాయి. అవును. అంటే మీరు అసలు మనిషికి ఏమండి ప్రతి మనిషిలోనూ మంచి చెడు ఉంటాయి కదా. ప్రతి మనిషిలోనూ వేరే కోణం ఉంటుంది. ఇప్పుడు అలా ఉండకపోతే అసలు కాపురాలు ఎక్కడ ఉంటాయి? అవును. అసలు ఆడమగ అట్రాక్షన్ ఎక్కడి నుంచి అవును. ఉంటుంది? కాకపోతే ఏంటంటే డబ్బు ఎక్కువైపోయాక మనిషికి సరదాలు ఎక్కువైపోయి పైచాలు ప్రకోపించి ఆ ప్రకోపనకి ఈ అమ్మాయిలను ఎరగా వాడుకుంటున్నారు. ఎందుకని? వీళ్ళు ఎక్కడి నుంచో ఊళ్ళ నుంచి వస్తారు, వీళ్ళు హాస్టల్స్ లో ఉంటారు. నేను అందరు అమ్మాయిల్ని చెప్పట్లేదు, సారీ, అది చేసే వాళ్ళని కొంచెం మందే, అది కూడా ఇష్టపడి వెళ్ళిన వాళ్ళే. అంతే. కొన్నిసార్లు ఫ్రెండ్స్ ద్వారా కూడా వెళ్తారు. వెళ్ళాక ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉంటారు, ఇబ్బంది పడని వాళ్ళు ఉంటారు, డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉంటారు. ఈ మధ్య కాలంలో కొంతమంది అమ్మాయిల్ని మనం అంటే వాళ్ళు యాంకర్లనే నేను అంటలేదు, సినిమా ఇండస్ట్రీకి రావాలనుకున్నా, సీరియల్స్కి రావాలనుకున్నా, ఆల్ ఆఫ్ ఏ సడన్ బెంజ్ కార్లు కొనేస్తున్నారు, ఆల్ ఆఫ్ ఏ సడన్ విల్లాలు కొనేస్తున్నారు. మనలాంటి వాళ్ళు 30 ఏళ్ళ ఇండస్ట్రీలో ఉన్న మనం మామూలు స్థాయిలోనే ఉంటాం. తప్పులేదు. ఇప్పుడు వాళ్ళు అలా ఎందుకు చేశారు నేను ప్రశ్నించట్లే. అయితే విలువలు అనేవి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి. సమాజంలో విలువలు, ఒక నమ్మకం, ఇలాంటి పదాలకి అర్థం లేకుండా పోతాం. అవును. అంటే మనం ఒక ఎండమావుల వెంట పరిగెడుతున్నాం, ఇన్స్టెంట్ మనీ. ఇవాళ మీరు బయటికి రావాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ ఏ లాట్ ఫర్ యువర్ మెయింటెనెన్స్ అనేది ఎంత అంటే బ్యూటీ, అసలు స్పాల్ ఏంటి, అసలు మీ మేకప్ కి ఎంత అవుతుంది? సాలరీలో 70% దానికి. కరెక్ట్. సో వీటి కోసం పిల్లలు సెలభాలు అయిపోతున్నారు. తర్వాత ఏమవుతుంది తెలుసా, వీళ్ళందరూ సైకలాజికల్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే ఆ మెయింటెనెన్స్ కి ఇన్కమ్ లేదనుకోండి, అదొకటే కాదు, ఒక స్టేజ్ లో మీరు ఏమవుతారంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదేంటి నేను ఇట్లా చేశానా, ఇది అవసరమా ఈ లైఫ్ అన్నాక మీరు బయటికి రాలేరు. నేను అలాంటి అమ్మాయిలు కూడా చూసా, ఇవాళ కాదు 30 ఏళ్ల క్రితమే చూసా. నాకు ఎంత బాధ అంటే ఇప్పటికీ అమ్మాయిని తలుచుకుంటే. ఉన్నారు కొంతమంది మన చుట్టూ, మన వాళ్ళు చాలా మంది. దీనికి క్యాస్ట్ క్రీడ్ ఏమీ లేదు, మీరు అందంగా ఉంటే చాలు. అందం అనేది ఒక కులం వాళ్ళే ఉండరు, అన్ని కులాల్లోనూ అందమైన వాళ్ళు. అసలు కొన్ని కులాల్లో ఎంత అద్భుతంగా ఉంటారు. అసలు మీరు నమ్మరు మేడం, మన ఫిషర్మెన్స్ ఉంటారు కదా, అయ్యో ఫుల్ బ్లాక్ ఉంటారు, అసలు ఏమి స్కిన్ టోన్, అది వాళ్ళు. అందుకే మరి చేప తినమనేది అందుకే. ఆ చేపను బెంగాలీస్ ఎందుకు నిగనిగలాడుతూ ఉంటుంది వాళ్ళ స్కిన్ చూసారా మీరు? అక్కడ మీకు బ్రాహ్మిన్స్ కూడా జలపుష్పని ఇంట్లో పెంచుకుని తింటారు. బ్రాహ్మిన్స్ చేపలు తింటారు అక్కడ. మీకు ఫిష్ ఆయిల్ అలాంటిది, వాళ్ళ స్కిన్ ఇలా మెరుసు, కానీ వాళ్ళ ఆవ నూనె మళ్ళీ జిడ్డు కారుతూ ఉంటారు, బొట్లు పెట్టుకుంటారు, కానీ స్కిన్ మెరుస్తూ ఉంటుంది మీకు. అందుకే నల్లరాతి శిల్పంలాగా అనేదానికి ఇందాక మీరు చెప్పిన మత్స్యకన్యలు వస్తారు. అనిపిస్తారు అసలు ఎంత గ్లామరస్. దేవాంగులు ఎంత బాగుంటారండి మన సైడ్, అందంగా ఉంటారు అసలు. అంటే నేను అంటున్నది అది, కొంతమంది చూస్తే అలా కళ్ళార్పకుండా చూస్తూ ఉంటామంటారు చూడండి ఆ రకంగా. సో ఏది ఏమైనా ఇవాళ షుగర్ డాడీ, షుగర్ మమ్మీ, షుగర్ బేబీస్ కల్చర్ ఎక్కువైపోయింది. దీనికి ఆడామగ భేదం ఏం లేదు, పెద్ద చిన్న. మీరు చెప్పినట్టుగా 50 years పైబడిన వాళ్ళకి ఈ రోగాలు ఎక్కువైపోతున్నాయి. అందులో ఏమవుతుందంటేనండి, మనం లైఫ్ స్టైల్ చూసుకుంటే అసలు భర్త భార్యతో ఎన్ని రోజులు ఉంటున్నారు అనేది మీరు వెరిఫై చేసుకోవాలి. బికాజ్ వీళ్ళు బిజినెస్ టూర్లలో ఉంటారు, మోస్ట్లీ
నేను మా మా అమ్మగారి ఫ్రెండ్ ఒక ఆవిడ ఉండేవాళ్ళు బాంబేలో మేము ఉన్నప్పుడు. ఆవిడ పిచ్చిదానిలాగా అలాగా బియ్యం చెరుక్కుంటూ వంట చేసుకుంటూ ఆ భర్త వస్తే వండి పెడుతూ ఆ భర్తతో పాటు అందమైన అమ్మాయిలు వచ్చేవాళ్ళు ఇంటికి. ఉంటారు ఎంత ఉంటారు. అందంగా ఉండేవాళ్ళు నేను అలా చూస్తూ పిచ్చిదాలు అప్పుడు చిన్నపిల్లనే అవును ఎంత 6వ క్లాస్ 7వ క్లాసు. అవును సో మనం అదొక క్యూరియాసిటీ కదా. అందులో ఆ జుట్టు ఎంత బాగుండేదో. ఒక అమ్మాయి అయితే వచ్చినప్పుడు 2-3 సార్లు వచ్చింది. కొద్దిగా స్టైలిష్ ఆ గా ఉంటారు. స్టైలిష్ చాలా స్టైలిష్ అప్పుడే స్లీవ్లెస్. అవును. బాంబే అంటే మీకు తెలుసు కదా. అవును ఆ అమ్మాయి జుట్టు దూగుతుంటే ఎలా చూస్తూ ఉండిపోయేదాన్ని ఎంత బాగుందో ఈ జుట్టు అని. అవును అంటే నేను అనేది కల్చర్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఉంది. ఆయన చాలా పెద్ద పొజిషన్ లో ఉండేవాళ్ళు. దాన్ని మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనేది కానీ important. ఇప్పుడు నేను ఎందుకు ఈ పాయింట్ చెప్పానంటే, సో వీళ్ళు బయట వాళ్ళ సరదాలు వాళ్ళు వెతుక్కుంటారు. నష్టపోయేది భార్యలు అంటే. అవునవును చాలా అందుకనే కొంతమంది ఎక్కువ చదువుకోని అమ్మాయిల్ని లేకపోతే కొంచెం సుమారుగా ఉండే అమ్మాయిల్ని, ఎందుకంటే చేసుకుంటారు. 2 రకాలు ఇక్కడ. మీరు ఇంకో సైకాలజీ చెప్తా. భార్య అందంగా లేకపోతే మగాడికి ధైర్యం అన్నమాట, తప్పు వేరే చేయదు. డిస్టర్బెన్స్ అది అలాంటి సైకాలజీ కూడా ఉంటుంది. అవును ఇది నేను అన్ని చూసాకే మాట్లాడుతున్నా. ఇది మనం ఏమి ఏదో పుస్తకాలు చదివో మరొకటో కాదు. లేదు, ప్రతి మనిషికి తెలుసు మేడం ఇది. అదే. అంటే ఓపెన్ గా మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏదో అనిపిస్తుంది కానీ అదే but కదా. నిజం మాట్లాడడంలో తప్పు తప్పు లేదు లేదు కదా. డిస్కషన్ So, తప్పు కాదు. అది ఇలాంటివి కూడా ఉంటాయి. ఉమ్. కానీ నేను అనేది ఏంటంటే, దయచేసి పిల్లలు మీరు అవును మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. నేను చెప్తున్నది అది. ఇది మీరు ఏం అసలు కోల్పోతున్నారో మీకు అర్థమయ్యేసరికి సోర్సే రాంగ్ రాంగ్ యాక్చువల్ గాను. యాక్షన్. దాని వెంబడి దీని వల్ల పడకుండా మీకు ఉండడం మంచిది. ఏమవుతుందంటే సైకలాజికల్ గా వాళ్ళు అప్సెట్ అవడమే కాదు, అవును మనకి విడాకులు కూడా ఎక్కువైపోతాయి. అవునవును రకరకాల కారణాలు. ఎందుకంటే వాళ్ళ ఒత్తిళ్ళు ఉంటాయి. అవును ఇప్పుడు డబ్బు ఇచ్చేవాడు ఎప్పుడు కూడా వాడి డిమాండ్ వాడికి ఉంటుంది. ఇంకోటి సంగతి చెప్పమంటారా మీకు, ఒకసారి అలా అలవాటు అయ్యాక వాడు భర్త కంటే ఎక్కువగా వాడు ఇరిటేట్ చేస్తాడు. చేస్తాడు. అవును నువ్వెందుకు రావు ఇప్పుడు, ఈ టైంకి రా అంటే నలిగిపోయేది అమ్మాయి. అవును కరెక్టే. అవి మన ఇన్నర్ గా వెళ్తే చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. అవును అవును చెప్పుకోలేరు వాళ్ళు అవును ఎంత మొండిగా ఉందామన్నా కూడా. చూడాలి మేము. అంటే కల్చర్ అయితే మళ్ళీ కొత్త కల్చర్ వచ్చింది, అదంతా మొత్తం అసలు వినటానికే ఏమేమో జరుగుతుంది. జుగుప్సగా ఉంటుంది మనకి. అవును బట్ ఎనీవే ఏదైనా యూత్ అయితే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వయసు అమ్మాయిలు ఎస్పెషల్లీ ఊర్లో నుంచి వస్తారు చూడండి, ఉంటుంది. ఎవడో పిలిచాడని వెళ్ళిపోవటం కాదు, వాళ్ళని నమ్మద్దు. అవును ప్లస్ ఇప్పుడు తొందరపడి పెళ్లిళ్ళు చేసుకుని, నిన్న ఒక అమ్మాయి నేను తప్పు చేశానని ఒక ఆవిడ అవును, బయటకు వచ్చిన ఒక అమ్మాయి, అవును, నేను పెళ్లి చేసుకుని అంటే ఆర్య సమాజ్కి వెళ్ళి, ఉమ్, దయచేసి తొందరపడి పెళ్లిళ్ళు చేసుకోకండి. అవును. నిన్న ఒక ఆయన పాపం చూసుకుని రాయలసీమలో కుటుంబ కూతురు దీంతో చేసుకోవడం వినకుండా, ఇంకా ఏంటి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లోనే వాడు ఎవడన్నా ప్రేమించింది, ఉమ్, వద్దంటే ఇంట్లోంచి వెళ్ళిపోయి చేసుకుంది. ఆయన నా కూతురు చచ్చిపోయిందని ఏడుస్తున్నాడు ఆయన. అదే అదే నేను ఇంత బాగా పెంచాను, ఇంత తప్పులు అయ్యాయి నాకు, నా కూతురు ఇలా, ఆయన అవమాన భారంతో. అవును మీకు ఏంటి పరువు పోతుందా అంటే, పరువు కాదు. వాళ్ళు మనం 2 రకాలుగా అర్థం చేసుకోవాలండి. ఒకటి కులం అనేది పక్కన పెడితే, అవును తల్లి తండ్రి పెంచాక ఏం ఆలోచిస్తారంటే, నా కూతుర్ని ఇంతకంటే ఉన్నత స్థితికి ఇవ్వాలనుకుంటారు. అవును బాగా ఆ పేగు చూడాలని బంధం కోరుకుంటారు. ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ, ఇప్పుడు సామాజికవేత్తలు కూడా అవును, వాళ్ళ కుటుంబం దాకా వచ్చేసరికి వాళ్ళు అవన్నీ చూసుకుంటారు కదా. అవును. చెప్పడం చాలా తేలిక. అవును ఇప్పుడు నా కూతురు దాకాను నా కొడుకు దాకాను అలా వచ్చేసరికి విచ్చలవిడిగా వదిలేయము. ఇంకా బాగా వాళ్ళు ప్రొటెక్టివ్ గా పెంచుకుంటారు. అవును. మీరు అబ్జర్వ్ చేసుకోండి కావాలంటే. నేను అన్ని చూశాక, మనుషుల్ని అబ్జర్వ్ చేశాకే మాట్లాడతా, చదివాక గానీ. అవును అందుకని నేను అనేది ఏంటంటే, ఈ వేదన అనేది ఎవరు తీయలేరు. అందుకని అవును. పిల్లలకు ఒకటే చెప్తున్నాం, మీరు స్టెప్ వేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. అవును ఆర్థికంగా మీరు నిలదొక్కుకోండి. దానికోసం పక్క మార్గాలు పట్టద్దు. అవును లేకపోతే పనికి మాలిన వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకోండి. రైట్ మ్యామ్. థ్యాంక్ యూ.